మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరు నమ్మినా నమ్మకున్నా ఇది అక్షర సత్యము. నవగ్రహాలు అనేటువంటివి చాలా మట్టుకు కీ రోల్ను ప్లే చేస్తాయి. ఎవ్వరు నమ్మినా నమ్మకున్నా ఇట్స్ ట్రూ. ఇది నా అనుభవంతో నేను చెప్తున్నా. కనుక ప్రతిరోజు కూడా జపాకుసుమ సంకాశం కాశభయం మహాద్యుతం తమోర్యం సర్వ పాపజ్ఞం ప్రణతో స్మితి వాకరం ఇట్లా అదే విద్దతి శంకతు శారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శిష్ణం సోమం శంభోర్మ కుడభూషణం. తప్పకుండా ధరణి గర్భసంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తి హస్తంతం మంగళం ప్రణమామ్యహం. ప్రియం గుగులికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్య పునోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఇట్లా ప్రతిదీ దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. మొత్తం మీద 9 నవగ్రహాలకు సంబంధించినటువంటి 9 శ్లోకాలు. లేదు అనుకున్న ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమో నమః అనేటువంటి మంత్రాలను కూడా ఇది పారాయణం చేసినా కూడా మనకు సుమారుగా కూడా నవగ్రహాల యొక్క అనుగ్రహం పొందిన వారమే. నవగ్రహాల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా పొందాలి. ఇది సత్యము. రవి అంటే సూర్యుడు మనకు తల్లిదండ్రులు వచ్చేసి అతిథి కశ్యపులు. తల్లిదండ్రులకు సంబంధించి అతిథి కశ్యపులు, అదేవిధంగా భార్యలు ఉష ఛాయ. ఇక చంద్రునికి సంబంధించింది తల్లిదండ్రులు అనసూయ అత్రి మహర్షి, భార్య రోహిణి. కుజునికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు భూమి భరద్వాజులు, భార్య శక్తిదేవి. బుధునికి సంబంధించి తార చంద్రుడు తల్లిదండ్రులు, భార్య జ్ఞానశక్తిదేవి. గురువుకు సంబంధించిన తల్లిదండ్రులు తార అంగీరసుడు, భార్య తారాదేవి. శుక్రునికి సంబంధించి ఉష భృగు, భార్య సుకీర్తిదేవి. శనికి సంబంధించిన తల్లిదండ్రులు ఛాయ రవి, మరి భార్య జ్యేష్ఠాదేవి. ఎక్కడైతే నీట్నెస్ చాలా తక్కువగా ఉంటుందో, ఎవరి నోరైతే కంపుతో ఉంటుందో, అంటే బూతు మాటలు కానివ్వండి, కొంత చిరాకు తెప్పించే మాటలు కానివ్వండి ఉంటుందో, వారి ఇంట్లో కానీ వారి జేబులో కానీ వారి నోటిపై కానీ తిష్ట వేసుకొని కూర్చుంటుంది. రాహు తల్లిదండ్రులు సింహిక కశ్యపుడు, భార్య కరళాదేవి. కేతువుకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు సింహిక కశ్యపుడు, భార్య చిత్రాదేవి. ఎందుకు ఇవి అంటే మనకు నవగ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలను ప్రతిరోజు పఠించడం ద్వారా నవగ్రహాలకు సంబంధించినటువంటి దోషాలన్నీ తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. సత్యము. మరి అదేవిధంగా ఇందాక మనం చెప్పుకున్నాం, రవికి సంబంధించింది జపాకుసుమ సంకాశం కాశపేయం మహాద్యుతం తమోర్యం సర్వ పాపజ్ఞం తోస్మి దివాకరం. ఇందులో తల్లిదండ్రులు అందరూ వచ్చేస్తారు. వారందరినీ మనము తలుచుకున్నటువంటి వారిమవుతాము. కనుక సూర్యునికి సంబంధించింది, శనైశ్వరునికి సంబంధించింది తప్పకుండా మనం చదువుకోవడం ద్వారా వారి యొక్క శ్లోకాలు కానీ లైక్ ఆ యొక్క స్తోత్రాలు కానీ ఏ దేవాలయంలోకి వెళ్ళినా కూడా నవగ్రహాల వద్ద ఈ యొక్క నవగ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలను అక్కడ పెట్టడం జరుగుతుంది. తప్పకుండా నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకొని ఆ స్తోత్రాలను పఠించి వారిని మీ ఫ్రెండ్గా భావించుకోండి. నవగ్రహాలు మీ ఫ్రెండ్స్, లేదా మీకు ఒక మీ బాగు కోరుకునేటువంటివి అని చెప్పి అనుకోండి. ఎందుకంటే ప్రతిదీ కూడా ఈశ్వరునికి సంబంధించినటువంటి అనుగ్రహం వల్లనే నవగ్రహాలు అక్కడ ఉన్నవి. సాక్షాత్తు ఈశ్వరుడే. ఇప్పుడు ఒక తండ్రి ఇంట్లో, అదేవిధంగా అదే ఇంట్లో ఆ తండ్రి వాళ్ళ అమ్మ నాన్నకు కొడుకు, భార్యకు భర్త అవుతాడు. ఇలా ఒక్కడే అయినప్పటికీ ఇన్ని రకాల పాత్రలను పోషిస్తారు. మరి అదే ఇక్కడ ఈశ్వరుడే. కనుక నవగ్రహాలను సృష్టించి సూర్యుడుగా, చంద్రుడిగా, శుక్రుడుగా సాక్షాత్తు అక్కడ మనల్ని ఒక్కొక్క గ్రహానికి సంబంధించి మనకు ఎలాంటి రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. కనుక తప్పకుండా కూడా నవగ్రహాలకు సంబంధించినటువంటి శ్లోకాలను చదువుకోవాల్సిందే ప్రతి ఒక్కరూ కూడా. ఇంట్లో అయినా కూడా పారాయణం చేసుకోండి. కనీసం తులసి చెట్టు వద్ద ఒక దీపారాధన చేసి కూడా నవగ్రహాలకు సంబంధించింది పారాయణం చేసుకోవచ్చును. సో ప్రతి అమావాస్య రోజు పితృదేవతలను స్మరించుకోవాలి. ప్రతి శనివారము ఎవరికైనా ఒక్కరికి అన్నదానం చేయడం ద్వారా
మీ జాతకంలో శనికి సంబంధించినటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. సూర్యుని కంటే ముందే నిద్ర లేవాలి, సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టాలి. చంద్రుడు తల్లితో ప్రేమగా ఉండాలి. కుజుడు తప్పకుండా భూమిపై ఒక 20 నిమిషాలైనా కూర్చొని మనము మెడిటేషన్ చేసుకోవాలి. అప్పు ఎగ్గొట్టరాదు, గమనించుకోండి. బుధుడు మనకు మాటకు కారకుడు. వ్యంగ్యంగా మాట్లాడినా, ఎక్కిరిచ్చినట్టుగా మాట్లాడినా కూడా, చెవుల్లో ఈ చేతులు పెట్టుకొని ఈ విధంగా అనుకున్నా కూడా బుధుని యొక్క ఎనర్జీ పోతుంది. గురువు మనకు కనబడేటువంటి గురువులకు స్వీట్స్ ఇచ్చిన, నోరు ఎవరికైనా తీపి చేసినా గురువు యొక్క బలం పెరుగుతుంది. శుక్రుడు భార్యతో ఎంత ప్రేమగా ఉండే, స్త్రీలతో ఎంత ప్రేమగా ఉంటే అంత శుక్రుని యొక్క బలం పెరుగుతుంది. ఇట్లా శనైశ్వరుడు ఇంట్లో సీనియర్ సిటిజన్స్, బయట ముసలి వారితో ప్రేమగా ఉండాలి. రాహువు అంటే కండ్లు, చక్షుహు అంటే కంటికి సంబంధించినటువంటి జబ్బులు, కంటికి సంబంధించినటువంటి రోగాలు ఉండేటువంటి వారికి రాహువు సరిగ్గా లేడని అర్థం. సో ఇంట్లో ధూపం వేసుకోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ ఎక్కించి, అంటే లైక్ చెప్పడం ద్వారా మైనస్ వాతావరణం ఉంటుంది. కేతువు సో మనకు దగ్గరలో పక్షులకు ఆహారం పెట్టినా, కుక్కలకు ఆహారం పెట్టినా కూడా కేతు యొక్క ఎనర్జీ పెరుగుతుంది. సో తప్పకుండా ఈ విధంగా చేసుకోండి, మంచి ఫలితం పొందండి. ఆల్ ద బెస్ట్.